జిల్లా యలమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీకు అలవాట్లేదు అదే చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం జరుగుతుంది. కరోనా సమయంలో చనిపోయాడు. ఇప్పుడు నువ్వు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీ ఓకే. స్పేస్ లేని ఎస్సీ ఇంకా 163 ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేసినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50 ఏళ్ళు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50 ఏళ్ళు తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50 ఏళ్ళు కరెంటు బిల్లు కడితేనే. ఆ 50 ఏళ్ళు కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను. అబ్బాయి అయితే చిన్న 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకొని ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము వాడుకున్నాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్. అది దేని కింద వస్తుందా సబ్సిడీ? దేని కింద ఇస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్స్? పిఎంజీ దాని కింద వస్తుంది. ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% ఇందులో మనం టాప్అప్ చేస్తే అదేనండి. ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలే అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు. నువ్వు నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలి. చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాపని. జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్.
ఓకే అమ్మా బాగా చదువుకోమ్మా రండి రండి తీసుకోమ్మా రామ్ అటు ఇట్రా లేమ్మా ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి కరోనా టైంలో మన వాళ్ళకి ఇంటికి వచ్చాం సార్ ఇందాక నేను దగ్గర పారేసింది ఎవరు రాలి బయటికి మన కార్యకర్తలు వచ్చారు రమేష్ గారు ఓకే అమ్మా బియ్యం ఇచ్చారు వెరీ గుడ్ అమ్మా ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ జై చంద్రన్న జై జై చంద్రన్న జై జై చంద్రన్న థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చదివిస్తుంది వెరీ గుడ్ అండి మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా ఇప్పుడు మాలా మదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా ఓకే నేను డెవలప్ చేస్తాను ఇట్రామ్మా నువ్వు ఇట్రా బాగా చదువుకోండి అట్రామ్మ ఓకే అమ్మా గుడ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా మీటింగ్ వెళ్ళండి మీటింగ్ సార్ ఏంటి ఫోకసా పల్నాడు జిల్లా యలమందలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మనం ఇప్పటివరకు చూసాము. సీఎం చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి పెన్షన్ అందజేశారు. అంతేకాకుండా వారి కష్టాలకు సంబంధించి కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారికి ఉన్న సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. వాటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు కూడా చూపించారు. మనం 10 టీవీ స్క్రీన్లో ఇప్పటివరకు చూసాము. లబ్ధిదారుల నివాసానికి నేరుగా వెళ్లి వారి చేతికి పెన్షన్ని అందజేశారు. అయితే ప్రతి నెల మొదటి 1 తారీఖున ఇస్తూ ఉంటారు పెన్షన్లు. అయితే కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో ముందుగానే 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. జిల్లాల వ్యాప్తంగా జోరుగా జరుగుతోంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. అధికారులంతా కూడా పెన్షన్లని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారుల నివాసానికి నేరుగా వెళ్లి వారికి పెన్షన్ని కూడా అందించడం జరిగింది. వారికి ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వారి చదువుకి సంబంధించి కావచ్చు, అలాగే ఉపాధికి సంబంధించి కావచ్చు, అక్కడి ప్రజాప్రతినిధులతోనూ అలాగే అధికారులతోనూ మాట్లాడి వారి సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించారు. మనం చూస్తున్నాం లబ్ధిదారుల నివాసానికి వెళ్తూ వారితో మాట్లాడుతున్న దృశ్యాలు. ఇక అధికారులతో కూడా మరి కాసేపట్లోనే మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు అని తెలుస్తోంది. ప్రస్తుతం యలమందలో పర్యటిస్తున్నారు. పల్నాడు జిల్లాకి సంబంధించి యలమందలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. 31వ తేదీ అయితే రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ రోజే మొత్తం అందరికీ కూడా పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఒకవేళ ఆదివారం వస్తే 1 తారీఖు ముందు 31 తారీఖు లేదా 30 తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కూడా ముందుగానే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు రేపు కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో 31 తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తూ అక్కడి లబ్ధిదారులకు నేరుగా చేతికి పెన్షన్లని అందిస్తున్నారు. మనం వారితో సీఎం చంద్రబాబు మాట్లాడడం ఇప్పటివరకు చూసాము. వారు కష్టాలేంటి, పవర్కి సంబంధించి కష్టాలు ఉన్నాయని వాళ్ళు చెప్పగా దానికి సంబంధించి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులతో మాట్లాడి ఆ సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించారు. ఇక ఉపాధికి సంబంధించి కూడా, అంతేకాకుండా వారి చదువుకు సంబంధించి వారితో మాట్లాడి వారిని ఉత్సాహపరుస్తూ చక్కగా చదువుకోవాలని చెప్తూ వారి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పిస్తామని కూడా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని అందించారు సీఎం చంద్రబాబు. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి, ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్. అదేనండి, ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1 లక్ష రూపాయలే అప్పు ఉంటుంది, 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం, 1 లక్ష రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు, నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు, పార్ట్ టైం. నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పార్ట్ టైం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. మంచిదమ్మా. ఓకే ఓకే. చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా, ఎల్కేజీనా, ఫస్ట్ క్లాసా? చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేర్రా? మోచెత్తు. ఆ 2 లేరా వాళ్ళు? హాస్పిటల్స్. అడ్వాంట్ అడ్వాంట్ ఓకే. మీ ఇద్దరు నుంచి రండి. చూడే చూడు. మీరు రండి, అందరూ రండి. రండి మీరు రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మంచిదమ్మా. ఓకే ఓకే. చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా, ఎల్కేజీనా, ఫస్ట్ క్లాసా? చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేర్రా? మోచెత్తు. లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది.
తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన రాయా మోక్షజ్ఞ పల్నాడు జిల్లా యలమందలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ వారికి పెన్షన్ని అందిస్తున్నారు. లబ్ధిదారులకు నేరుగా సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. వారితో మాట్లాడుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడమే కాకుండా వారికి టీ కూడా పెట్టించి చేతికి మరీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అలా పల్నాడు జిల్లాలోని యలమందలో ఉన్న కొన్ని కుటుంబాలని కలుస్తూ వస్తున్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్స్ని పంపిణీ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఆహ్లాదకరంగా నడుస్తోంది. ఎందుకంటే 4,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ లబ్ధిదారులకి నేరుగా వచ్చి మరీ అందిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కుటుంబాలని కలుస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. పల్నాడు జిల్లా యలమందలో ఒక కుటుంబాన్ని వారు పరామర్శించి వారికి పెన్షన్ చేతికిచ్చి, అంతేకాకుండా వారి సమస్యల్ని సంబంధించి వారితో మాట్లాడమే కాకుండా అక్కడికక్కడే ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు కూడా వారితో మాట్లాడుతున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చూపిస్తున్నారు ఒక దారిని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే పల్నాడు జిల్లాలో జోరుగా జరుగుతోంది. పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లబ్ధిదారులకు పెన్షన్ని అందిస్తున్నారు. ఇక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవ్వబోతున్నారు. వారితో స్థానిక సమస్యలకు సంబంధించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకేంటమ్మా ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. తీసుకున్నా అడ్డు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్. 62 కంప్లీట్ చేశాను సార్. 62 ఆ 2 లేరా వాళ్ళు? ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. తీసుకున్నా అడ్డు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్? ఈ అమ్మాయిని కోచ్ ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. తీసుకున్నా అడ్డు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా ఏం ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్. 62 కంప్లీట్ చేశాను సార్. 62 ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో.
ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. మిగతాది లోన్ సార్. 15,000 మేము కాంట్రిబ్యూషన్. అదేనండి, ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలే అప్పు ఉంటుంది, 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం, 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు, నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు, పార్ట్ టైం. నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు అప్పుడు? పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు, కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు, నువ్వు నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలి, చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకే అమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను, ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి. ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోవాలి.